లోకుల్ని గొప్పగా గణపరిచేది ఏంది? ఆయన అంత తెలివైనోడు, ఆయన ఇంత చక్కగా ఉంటాడు, ఆయన ఇంత జ్ఞానవంతుడు, ఆయన ఇంత సంపాదించాడంట, ఆయన ఇన్ని కొన్నాడంట, వాళ్ళ ఆవిడకి జేపిచ్చాడంట అంటే ఏం ఫీలింగ్ ఈడెట్టు ఊహించుకుంటాడంటే, దరిద్రుడా నీకు భార్యనయ్యాను వాడికైనా బాగుండేది అని ఈమె అనుకుంటుందా అని వీడు ఫీల్ అవుతాడు. వాళ్ళు అట్టంటోళ్ళు లేరా? మీరు అట్ట ఉండవాకండి అమ్మ, మీకు వందనాలమ్మా. అమ్మ వందనాలు. అతని కష్టాన్ని గుర్తించండి, అతని త్యాగాన్ని గుర్తించండి. అతని నలిగిపోతున్నాడు, ఓకే, పని చేశాడు, నష్టమే వచ్చింది. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? భర్త ముందు లోకుల్ని పొగుడుతూ ఉంటారు. మరి ఈయనకు భార్యో మరి నాకు అర్థం కాదు. ఇప్పుడు నీ భర్త ముందు నువ్వు లోకుల్ని పొగిడేది ఏంది? మన అందరము దైవ కుమారుడికి మరి భార్య స్థానంలోకి, వధువు స్థానంలోనికి నియమింపబడి ఉన్నాం. ప్రభు మనము ప్రభు ఇద్దరి అనుబంధం అవగాహన కావాలి, గ్రహింపు కలగాలి అంటే మొట్టమొదట ఈ స్త్రీ పురుషులు భార్యాభర్తల అనుబంధం మొదలైన సంగతులు మనకు తెలిసి ఉండాలి. అందుకే ప్రభువుని మనల్ని అర్థం చేసుకోవటానికి ముందు భార్యాభర్తల యొక్క చరిత్ర మనకు అర్థమైతే అది కూడా మనకు అర్థం అవుతుంది. ఇప్పుడు నేను పురుషుడిగా నా భార్య మీద భర్తగా పెత్తనం చెలాయిస్తాను. నేను పురుషుణ్ణే, నా భార్య మీద నేను పెత్తనం చెలాయిస్తాను. కానీ మరో కోణంలో నా భార్య నాకు ఒక మౌన పాఠాన్ని నేర్పుతుంది. ఏమిటి అంటే, ఓ భర్త, నీవు నాకు భర్తవైనట్లే నీకొక భర్త ఉన్నాడని గుర్తుపెట్టుకో. నీ ఎదుట నేను ఎలాగూ నడుచుకుంటానో ఆయన ఎదుట నీవు కూడా అలాగూ నడవబద్ధుడివై ఉండాలని గుర్తుపెట్టుకో అని నా భార్య నాకు ఒక మౌన ప్రసంగం చేస్తుంది. నిజమే. ఎందుకంటే ఒక స్త్రీ పురుషునికి అన్ని విషయాలలో ఎలా లోబడుతుందో, తన్ను తాను అప్పగించుకుంటుందో, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తుకి స్త్రీ పురుష భేదం లేకుండా మనందరం అలానే లోబడాలి, అలానే అప్పగించుకోవాలి. మన అనుమతి లేకుండా భార్య ఏదన్నా పని చేస్తే ఒక పురుషుడిగా మనం ఎంత ఎంత కోప్పడతామో కదా. నన్ను అడగకుండా ఎందుకు చేశావే? మామూలుగా అమ్మాయి అనేది తప్పు ఏదన్నా మనల్ని అడగకుండా సొంత పెత్తనం చేస్తే ఇక వచ్చేస్తుంది. నన్ను అడగకుండా ఎందుకు చేశావే అంటే ఇక గడగడలాడిపోతుంది భార్య. చాలా తీవ్రంగా కోపడతారు, కొంతమంది కొడతారు కూడా. అంటే ఏ పని కూడా భార్య తన భర్త అనుమతి లేకుండా సొంత పెత్తనంగా చెయ్యకూడదు. ఇక్కడ మనకు పాఠం ఏంటంటే, మనందరికీ భర్త ఒకడున్నాడు, ప్రభు. ఆయన సెలవు లేకుండా, ఆయన అనుమతి లేకుండా మనం కూడా ఏమీ చేయడానికి వీల్లేదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, భూమి మీద భర్తలంగా మనం సాగించుకున్నంత ఏసై సాగించుకోవట్ల. అది విషయం. మళ్ళీ చెబుతా, భూమి మీద భర్తలంగా భార్యల మీద మనం సాగించుకుంటున్నట్టు ఏసయ్య మన మీద సాగించుకోవటంలా. ఎందుకంటే ఆయన పెత్తనాలు చేసే భర్త కాదు, ప్రేమించే భర్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం భర్త? పెత్తనాలు చేసే భర్త కాదు, ప్రేమించే భర్త. ఒకవేళ ఏదన్నా వద్దు అని చెప్పాలన్నా కూడా ప్రేమగానే చెప్తాడు. కానీ మనం ఉన్నామే, ఏ సందు చిక్కినా ఇక కౌంటరే కౌంటరు. కాబట్టి కొంతమంది స్త్రీలు వినమ్రత కలిగి ఉంటారు, విధేయురాండ్రుగా ఉంటారు, భర్తను తృణీకరించరు, లోబడతారు, గౌరవిస్తారు, ప్రేమిస్తారు. కొంతమంది ఏడ్చవలే వెధవాయ్ అన్నట్టుగా లెక్క లేకుండా మాట్లాడుతూ ఉంటారు. అని మిమ్మల్ని నేను అంటల్లా. ఒకవేళ ఆ టైప్ వాళ్ళు మీరు ఎవరన్నా ఉంటే నాకు సంబంధం లేదు, నన్ను అనుకోవద్దు. కానీ ఉత్తమురాలైన భార్య భర్తకు అన్ని విధాలా లోబడుతుంది, విధేయత చూపుతుంది.
ఓకే. అలాగే ఉత్తముడైన భర్త తన భార్య పిల్లల విషయంలో అన్ని సంరక్షణలు జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆయన వారిని ప్రేమిస్తాడు. ఇది భూమి మీద భార్యాభర్తల అన్యోన్య జీవితం. పరిశుద్ధాత్మ దేవునికి ప్రభువుకి మనకు మధ్య ఉన్న అనుబంధాన్ని పోల్చి చెప్పడానికి ఈ బంధం కంటే ఉత్తమమైన దగ్గరి బంధం ఇంకొకటి కనబడలేదు కనుకనే పరమగీతంలో ప్రేయసీ ప్రియుల అనుబంధాన్ని ఉటంకిస్తూ రాశాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? పరమగీతంగానే మనం చూస్తే అదొక విచిత్రమైన గ్రంథంలాగా అనిపిస్తుంది. పరమగీతం ఆయనేమో ఆమెని వర్ణిస్తాడు, ఆమెమో ఆయనను వర్ణిస్తుంది. మరి అంగాంగ వర్ణన కూడా ఉంటుంది. ఆ అంగాంగ వర్ణన చేసేటప్పుడు కొంచెం అభ్యంతరం అనిపిస్తుంది తెలియక. కానీ దానిలో కూడా నిగూఢమైన సత్యాలు ఇన్ని దాగున్నాయి. స్తోత్రం చెప్పండి. కాబట్టి అందరము కూడా స్త్రీ అనేటువంటి భాగంలోకి వెళ్ళిపోతున్నాం. రేపు వధువు అనే భాగంలోకి వెళ్ళిపోతున్నాం. కనుక మనందరికీ కూడా స్త్రీల యొక్క అనుభవాలు మనకు తెలిసి ఉండాలి. అందుకే బైబిల్ గ్రంథంలో అచ్చంగా మగవాళ్ళ పుస్తకాలే కాకుండా కొన్ని లేడీస్ పుస్తకాలు కూడా పెట్టాడు. రూతు గ్రంథం, ఎస్తేరు గ్రంథం. అంటే అర్థం ఏంటంటే, ఒరే అబ్బాయి, మీరు అచ్చంగా మగాళ్ళ సంగతులే కదరా, ఆడాళ్ళ సంగతులు కూడా తెలుసుకొని ఉండాలి అని. మాకెందుకయ్యా ఆడాళ్ళ గొడవ అంటే, మీరు కూడా రేపు స్త్రీలోకి వెళ్ళిపోతున్నారు అని. అంటే మనమంతా ఆడవాళ్ళం అవుతామని కాదు. ఒక భర్త కింద భార్య ఎలాగ అన్ని విషయములలో లోబడుతుందో అలాగునే రేపు ప్రభు కింద మీరు అన్ని విషయాల్లో లోబడి పరిపాలన చేయాలి అని దేవుని అభిప్రాయం. తను ఎక్కడో పుట్టింది, ఎక్కడో పెరిగింది, ఆమె రుచులు, అభిరుచులు, అభిప్రాయాలు వేరు. పెళ్ళి అనే ఒక తంతు తర్వాత పాపం అన్నీ వదిలిపెట్టింది. చూడండి, ఆ ఏడిసిందిలే అనుకోకుండా న్యాయంగా ఆలోచించండి. అబ్బాయి పెళ్లి చేసుకొని అమ్మా నాన్న వదిలిపెట్టి అత్తగారింటికి వెళ్తాడా, లేకపోతే ఆడపిల్ల వచ్చిద్దా? అమ్మా నాన్న సెంటిమెంట్ మగాడికేనా, ఆడపిల్లకి లేదా? తన తల్లిదండ్రులతో ఉండాలన్న కోరిక ఆడపిల్లకు ఉండదా? ఇంకా చెప్పాలంటే మగవాడన్న ఫ్యామిలీని తక్కువగా ప్రేమిస్తాడేమో కానీ ఆడపిల్ల తన తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమించింది. ఎక్కడో కొద్దిమంది ఉంటారు పనికి మాలినోళ్ళు, కానీ ఎక్కువ శాతం మంది తన తల్లిదండ్రులను ఎంతో ప్రేమిస్తారు. ఆడపిల్ల, నాకు తెలిసిన ఆడపిల్లలు చాలామంది ఉన్నారు. జీవితాలను అలా ఫణంగా పెట్టి తల్లిదండ్రులకు దీవెనకరంగా ఉన్న ఆడపిల్లలు తెలుసిన. తనెంతో ప్రేమించే అమ్మా నాన్నని ఈ భర్త కోసం వదిలిపెట్టింది. నంబర్ 1 అంటే తన బంధువుల్ని, తన ఇంటి వారిని, తనెంతో ప్రేమించే అమ్మా నాన్నల్ని వదిలిపెట్టి భర్తతో నడక సాగిస్తుంది. అబ్రహాం జీవితంలో మనకు అది కనపడింది. నీ తండ్రి ఇల్లు విడిచి నీ బంధువుల యొద్ద నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశానికి రా అని దేవుడు ముందు నడుస్తూ వెనక అబ్రహామును పిలిచాడు. వివాహమైన ఆడపిల్ల అత్తగారింటికి పోయినట్టు అబ్రహాం కనానుకు పోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అత్తగారింటికి వస్తుందా? ఆమె టేస్ట్లు ఏవో ఉంటాయి, ఆమె అభిరుచులు ఏవో ఉంటాయి, ఆమె ఆనందాలు ఏవో ఉంటాయి పుట్టింటి దగ్గర. కానీ ఇక్కడికి రాగానే అన్నీ పక్కన పెట్టుకోవాలి. ఆమెకి ఇష్టమైన ఆహార పదార్థాలు అక్కడ దొరకవు. ఆమెకు నచ్చనివి ఆమె అత్తగారికి, ఆ కుటుంబానికి నచ్చినాయి అనుకో, ఈమె ఏం చేస్తుందో తెలుసా? తన ఇష్టాలను కూడా పక్కన పెట్టి తనకు పుట్టింటికాడ ఉన్నప్పుడు అస్సలు ఇష్టపడినటువంటి వాటిని సైతం అత్తగారింటికాడ తినటానికి తన్ను తాను తగ్గించుకుంటుంది, లోబరుచుకుంటుంది. అవునా కాదా? 2, దేవునితో నడక మొదలుపెట్టినప్పుడు భక్తులు తమ ఇష్టాలను పక్కన పెట్టారు. నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొచ్చి
మోరియా దేశమందు నేను నీకు చూపించబో పర్వతం మీద దాన్ని తీసుకొచ్చి దహన బలిగా అర్పించు అన్నప్పుడు తన కుమారుడైన ఇస్సాకును తీసుకుని అబ్రహాం బయలుదేరాడు. అచ్చం భార్యలాగే వ్యవహరిస్తున్నాడు చూడండి. భర్త చెప్పాడు, భార్య వింటుంది అన్నట్లు తన ఇష్టాన్ని, తనకు ప్రియమైన వాటిని భర్త కోసం భార్య వదిలేస్తుంది. కట్టుకునే బట్ట దగ్గర నుంచి, మాట దగ్గర నుంచి, తిండి దగ్గర నుంచి అన్ని పాపం కంట్రోల్ చేసుకుంటుంది. మగవాడేమో తన ఇష్టం వచ్చినట్టు తను తినొచ్చు, తనకి ఇష్టమైంది కట్టొచ్చు. పాపం ఏమంటే మీరు ఫలానా డ్రెస్ వేసుకోండి అంటే ఏడిచావు. నువ్వు నాకు చెప్పేది ఏంది, నాకు తెలుసు ఏం వేసుకోవాలో. అండ్ నువ్వు చెప్పిన వేసుకుంటే దరిద్రంగా ఉంటా, నేను చండాలంగా కనపడాలని స్కెచ్ గీస్తున్నావా అని వీడి ఇష్టం వచ్చినవి వేసుకుంటాడు. కానీ ఆడమనిషి తనకిష్టమైనవి కట్టడానికి ఇష్టపడ్డాడు. ఒక కలర్ శారీ ఉంది, ఆ కలర్ అంటే ఆమెకి ఇష్టం, కానీ ఆయనకి ఇష్టం లేదు. బాయ్ ఏంది అది తీసుకున్నావు, నాకు చండాలం నచ్చదు, నాకు కలరు. సరే మీకు నచ్చింది ఏదో చెప్పండి. వీడు చూపిస్తాడు, కానీ ఏం చూపిస్తాడు అంటే ఆమెకు నచ్చని దాన్ని చూపిస్తాడు. ఇదిగో వేసుకో సూపర్గా ఉంటుంది. ఇదే ఇది నచ్చిందా మీకు? ఏంటి నీకు నచ్చలేదా అని కాదు, సరిగా చూడు, కళ్ళు పోయినాయా చూడు, ఏం చేస్తుంది ఇక? ఏంది బాగాలేదా? బాగానే ఉంది. అయినా ఏంది నువ్వు చూసేదేంది? ఇప్పుడు నువ్వు ఏం కట్టావో, ఏం కడితే ఎలా ఉంటావో చూసుకోవాల్సింది నేను. చూడు ఏం పెత్తనమో, ఏం మిడిమేళమో, ఏం నడమంత్రమో. అవునా కాదన్నా? మనలో మన మాట. కానీ ఏందంటానికి లేదు. ఎంత దరిద్రపతి తీసుకొచ్చి చూపించి కట్టుకో, ఇది నాకు నచ్చింది అంటే పాప సచ్చినట్టు. ఆమెకి అస్సలు ఇష్టం ఉండదు ఆ కలర్, అయినా సరే కట్టుకుంటుంది. ఆమెకి నచ్చింది ఇచ్చిన అవతల పడేస్తాడు, ఓకే వదిలేస్తుంది. ఎప్పుడు మళ్ళీ అది కట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేయదు, ఎందుకంటే ఆయనకు నచ్చదు. తనకిష్టమైనవే కట్టడానికి ఇష్టపడింది, ఎందుకంటే ఆయనకు విధేయురాలుగా ఉండాలి కాబట్టి. 2, తినే ఆహారంలో కూడా తనకిష్టమైనటువంటి వాటిని తీసుకొచ్చి ఇస్తాడు, అయ్యే వండాలి, అయ్యే తినాలి. ఆమెకు నచ్చిన దాన్ని తీసుకొచ్చి పెట్టడానికి అవకాశం ఉండదు. ఇలాగ ప్రతి పార్ట్లోనూ తనకంటూ ఏదో ఒక సొంత శరీరం ఉందనే కానీ దాదాపు 100లో 80% అంతా ఆయనే వాడుతుంటాడు. ఎవరు? భర్త. స్త్రీ 80% అలా అప్పగించుకొని, ఏ 20% ఇంకా పర్సనల్ పనులు కూడా చేసుకోకపోతే ఎట్లా? అందుకని ఒక 20% తనకి విడి ఉండేటువంటి సొంత పనులు చూసుకుంటూ అన్ని విషయాలలో భర్తకు విధేయురాలుగా నడుచుకుంటుంది ఉత్తమురాలైన భార్య. ఈ అనుభవాలని మనకెందుకు అంటే, భక్తులు దేవునితో అచ్చం అలానే వ్యవహరించారు. తెలుసా? హోషేయ నువ్వు వెళ్ళి నేను నీకు చూపించే స్త్రీని పెళ్లి చేసుకో అంటాడు. ఎవరిని చేసుకోమన్నాడండి? పాపం చూడండి, అయ్యా పెళ్లి చేసుకోమన్నావు, సరే అలాంటి మనిషినా అంటానికి లేదు. నేను చెప్పింది చేసుకోపో అంట. అలాగే అవునా? ఏది చెబితే అది చెయ్యాలి. అబ్రహాం ఇలా చేయి, ఏలియా ఇలా చేయిపో, ఎలీషా ఇలా చేయి, అలాగే ప్రభువా, యెషయా ఇలా చేయి, అలాగే ప్రభువా. ఆయన చెబుతాడు, మనం చెయ్యాలి. ఇప్పటికే మనలో కొంతమంది 3 భాగాలు అప్పగించుకున్నారు, వాళ్ళైతే 4 భాగాలు అప్పగించుకున్నారు. ఇంకా మనలో ఒక భాగం, ఇంకా మన సొంత పెత్తనాలు జరుగుతుండొచ్చు. దేవుడు అంటాడు, నువ్వు కంప్లీట్గా నాకు లోబడాలి అని మనల్ని ఇప్పుడు బ్యాలెన్స్ చేయడానికే ఫైట్ చేస్తున్నాడు ఆయన. కాబట్టి ఒక భర్త ఎదుట భార్య నడుచుకున్నట్లే దేవుని ఎదుట మన్నాడకు కూడా ఉండాలి. గనుక ఖచ్చితంగా స్త్రీ తత్వం, స్త్రీ అణకువ, స్త్రీ విధేయత మొదలైన సంగతులన్నీ మనకు అవసరం, తెలుసుకోవాల్సిందే. కొన్నిసార్లు కావాలని నేను నా భార్యని
కొన్ని మొండి విషయాలు మొరాయిస్తా నేను కావాలని, ఆమె ఎలా రియాక్ట్ అయ్యిందని. ఆమె రియాక్ట్ అయ్యే దాన్ని బట్టి నేను ఆలోచిస్తా. ఒక మనిషి, బలహీనురాలైన స్త్రీ సామాజిక కట్టుబాట్లకు లొంగి అంత పర్ఫెక్ట్గా విధేయత చూపితే, మరి జీవం గల దేవుడికి మరి నేనెంత విధేయత చూపాలి? నేను ఆజ్ఞాపిస్తే నా భార్య లోబడుతుంది, మరి దేవుడు ఆజ్ఞాపించిన వాటన్నిటికీ నేను లోబడుతున్నానా? అయ్యో, ఈ తీర్పులో ఒకవేళ ఉన్నట్టయితే ఆమె గెలిచిద్దేమో, నేనే ఓడిపోతానేమో అనిపిస్తుంది. ఏది, నేను ఓడిపోవటం మీకు ఆనందమా? నాకు తెలుసుగా మీరు ఎప్పుడు కొట్టాలో తెలీదు. హల్లెలూయా. సరే పర్లేదు, ఏదో కొట్టేసరిగా కానివ్వండి అయ్యా, ఆమె వదిలేద్దాం. ఇప్పుడు విషయానికి వస్తాను. బైబిల్ గ్రంథంలో ఎస్తేరు అనే అమ్మాయి గురించి కొన్ని విషయాలు, మనకి చక్కని విషయాలు ఉన్నాయి. ఆమె మనకి మంచి మార్గదర్శిగా, మంచి మోడల్గా ఉంది. చిన్ననాడే తల్లిదండ్రిని కోల్పోయింది. చిన్ననాడే అనాథగా మిగిలిపోయింది. ఆయన మొర్దెకాయ్ అనేవాడు వరుసకి అన్న అవుతాడు. వయసులో పెద్దవాడు వరుసకి అన్న అవుతాడు. చిన్నాన్న కొడుకు, తన పెను తండ్రి కుమారుడు కదా మొర్దెకాయ్. ఆయన ఆమెకు అన్న అవుతాడు, ఆమె చెల్లి అవుతుంది వరుసకి. కానీ కూతురులాగా పెంచాడు, చక్కగా పెంచాడు. ఏనాడు అమ్మా నాన్న లేరు అన్న లోటు తెలియకుండా ఆయనే అమ్మాయి, ఆయనే నాన్నై పెంచాడు. పెరిగి పెద్దదైన తర్వాత ఆ రోజు రాజ్యంలో ఒక దండోరా వచ్చింది. స్తోత్రం చెప్పండి అందరూ, గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. ఆ రోజు దండోరా వచ్చింది ఆ రాజ్యంలో. మహారాజు గారు వివాహానికి సిద్ధపడుతున్నారు. మరి రాజ్యం అంతటా ఉన్నటువంటి ఆడపిల్లల తండ్రులకి ఇదే శుభవార్త. మరి మీ ఇంట ఆడపిల్ల ఉన్నట్టయితే చక్కగా ఆమెను సిద్ధపరిచి రాజుగారి అంతఃపురానికి తెచ్చి వదిలిపెట్టగలిగితే, పరీక్షాకాలం పూర్తయిన తర్వాత రాజుగారికి ఒకవేళ మీ కుమార్తె నచ్చినట్లయితే ఆమె రాణి అయ్యే అవకాశం ఉంది. ఈ గొప్ప సువర్ణ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలా హో అని దండోరా మోగింది. అచ్చం ఇలానే మోగిందా అని మీరేం ఫీల్ కాకండి, విషయం మాత్రం అది. సరే, అయిపోయింది. మరి ఆయా ప్రదేశాల్లోంచి రాజకుమార్తెలు వెళ్ళారు. అలాగే, ఎందుకంటే ఈయన పెద్ద రాజు, ఈ రాజు పెద్ద రాజు. ఇంతకు పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నాడంటే ఫస్ట్ ఆమె మాట వినలా. అందుకని ఫస్ట్ ఆమె మాట వినట్లా. ఆయన చెప్పింది ఒకటైతే ఆమె ఇంకొకటి చేస్తుంది. అందుకని నాకు ఈ పనికి మాలిందని వదిలేయాలనుకున్నాడు. మరి వదిలేశాడో వదిలేలేదో మనకి చెప్పలేదు, కానీ మొత్తానికి ఆమెను పక్కన పెట్టాడు. ఇంకొక ఆమెను చేసుకోవాలనుకున్నాడు. ఈ ఎస్తేరు దగ్గరికి ఆయన వచ్చాడు, పెద్ద ఆయన, ఆమెను పెంచిన ఆయన, అన్నవరస అయ్యే మొర్దెకాయ్. అమ్మా ఎస్తేరు, కాకి పిల్ల కాకి ముద్దు అంటారు. ఎవరి బిడ్డ వాళ్ళకి అందంగా ఉంటుంది. నీకు తల్లిదండ్రిని నేను కాకపోయినా అమ్మా నాన్నకున్న మమకారం నాకుంది నీ మీద. నాకెందుకు నువ్వే చక్కగా కనపడతావమ్మా. ఏమో, మన దేవుడు కృప చూపితే నువ్వు రాణివైతే మన ప్రజలకు మేలు కదా. కాబట్టి దేవుని నిమిత్తమై, ప్రజల నిమిత్తమై నువ్వేదన్నా వెళ్తావా తల్లి అంటాడు. అంతఃపురంలో నీవు కూడా పరీక్షకు నిలుస్తావా? అనేక సంస్థానాల మీద అతడు రాజుగా ఉన్నాడు. అతని కింద సామంత రాజులు కూడా ఉన్నారు. సామంత రాజులకే ఒక రాజుగా ఉన్నాడు అతను. మంచి ఆధిక్యత. ఒకవేళ నీవు దేవుని కృపచేత రానివైతే అది మన ప్రజలందరికీ క్షేమమగునమ్మా అని చెప్తే ఒక్క మాట ఎదురు చెప్పదు. వింటున్నారా? లేదు లేదు, నేను వేరే అబ్బాయిని లవ్ చేశాను.
ఆ, ఆ, మరి మీరేమి అనుకోకపోతే చెబుతాను, ఆ అబ్బాయి ఎవరో కూడా ఇట్లాంటి పనికి మాలిన మాటలేం చెప్పలా. పవిత్రురాలుగా ఉంది, పద్ధతిగా ఉంది, చక్కగా మీరు చెప్తే నేను విధేయత చూపుతాను అంది. మంచిదమ్మా అని తీసుకెళ్ళి ఆమెను కూడా సిద్ధపరిచే దగ్గర వదిలాడు. అందరితో పాటు ఈమె కూడా అంతఃపురానికి చేర్చబడింది. వాళ్ళకి సిద్ధపరచడానికి కొంతకాలం తీసుకుంటారు. సుమారుగా 6 నెలలు. ఓన్లీ 6 నెలలేనా? వాళ్ళని సిద్ధపరచడానికి, వాళ్ళకి మంచిగా అందంగా తయారు కావడానికి వాళ్ళని 1 ఇయర్ తీసుకుంటారు దాదాపు. 6 నెలలు ఒక టైపు సిద్ధపాటు, 6 నెలలు ఇంకో టైపు సిద్ధపాటు. చూడు సలోమి సరిగా, అంతేనా అమ్మా? 6 ఓకే. 1 సంవత్సర కాలం వాళ్ళని రెడీ చేస్తారు. చాలామంది రాజకుమార్తెలు వచ్చారు, మంచి అందగత్తెలు, సంపన్నులు. మరి అక్కడ మహారాణి ప్లేస్ అంటే సామాన్యమా? పెద్ద పని. అంతంత మాత్రపు వాళ్ళు సాహసం చేస్తారా? కాబట్టి ఉన్న వాళ్ళందరూ సంపన్నుల పిల్లలే. దీన స్థితిలో దీనురాలుగా బీదరాలుగా ఉన్నది ఒక ఎస్తేరే. అయితే ఎస్తేరు ఎప్పుడైతే అంతఃపురంలో అడుగు పెట్టిందో, దేవుని వాక్యం చెప్తుంది అందరికీ కూడా ఆమె పట్ల దయ కలిగింది అని. ఎందుకు దయ కలిగింది అంటే ఆమె దీనురాలుగా ఉంది. సహజంగా సంపన్నుల పిల్లలకి ఈ కష్ట సుఖాలు తెలియవు. సంపన్నుల పిల్లలకి చేతి నిండా డబ్బు ఉంటుంది, కావాలనుకున్నది తింటారు, కోరుకున్నది కడతారు, తిరగాలన్నట్టు తిరుగుతారు. సంపన్నులు కదా, కష్ట సుఖాల విలువ వాళ్ళకి తెలియదు. తల్లిదండ్రి కూడా వాళ్ళ కోసమే కదా ఇంత చేస్తుంది, కాబట్టి ఇక వాళ్ళ సుఖం కంటే మనకు కావాల్సింది ఏముందని ఒక పనికి మళ్ళీ సాగు పెట్టుకొని వాళ్ళకి అన్ని సమృద్ధికి ఇస్తారు. కాబట్టి వాళ్ళకి ఈ కష్ట సుఖాలు, ఈ బాధలు ఏం తెలియవు. కాబట్టి వాళ్ళు వాళ్ళ ఎదుట నడుచుకునే విషయంలో కూడా సరైనటువంటి జ్ఞానం ఉండదు. కాబట్టి మహారాణి పోటీకి మేము వచ్చాం అని ఎవరి నైజం వాళ్ళు చూపిస్తున్నారు అంతఃపురంలో. కానీ ఇంతమందిలో బలురక్కస్ చెట్లలో వల్లి పద్మంలాగా, ఏమండి, ముళ్ళ కంపల్లో అందమైన పుష్పం పూసేటువంటి చెట్టులాగా ఈ ఎస్తేరు ఒక డిఫరెంట్గా కనపడుతుంది. వాళ్ళందరికీ ఈ అమ్మాయి పాపం ఎవరో కానీ పెద్ద తెలివి కలిగిన దానిలా లేదు, పిచ్చిదానిలాగా ఉంది పాపం. మనకింత భయపడుతుంది. వీళ్ళంతా మన మీద పెత్తనం చేస్తుంటే, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని సాగించుకుంటుంటే మిగిలిన ఆడపిల్లలు ఈ అమ్మాయి ఏంటి పెట్టింది తింటది, ఇది కావాలని అడగదు, ఇట్లా అనదు, మనల్ని చూసి లేచి నిలబడిద్ది, అసలు మనం పనోళ్ళం, వాళ్ళు ఏ చెప్తే అది చేయాలి మనం, కానీ మనకి భయపడిద్ది, మనమే మహారాజా, మనకు కూడా లోబడిద్దని అక్కడ ఉండేటువంటి షండులందరికీ ఒక ఆలోచన ఈమె విషయంలో. సరే, సిద్ధపరిచేటువంటి రోజులు అయిపోయినాయి. రాజుగారి ఎదుటికి ఈ ఆడపిల్లలు ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు ఆయన ఎదుటి వెళ్ళి నిలబడుతున్నారు. ఆయన ఎదుటికి వెళ్ళాలి, ఆయన ఏదన్నా మాట్లాడితే వాళ్ళు సమాధానం చెప్పాలి. ఆయన చూస్తాడు, రాజు కదా, వాని పని అట్టుంది. ఇక వీళ్ళెళ్ళి అతనికి కనిపిస్తూ ఉంటే, ఇక ఎవరైతే అతనికి నచ్చుతారో ఆ వ్యక్తిని ఇక తన భార్యగా స్వీకరిస్తాడు. ఎవరి సమయం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి రాజు ముందు నిలుస్తున్నారు. రాజు వచ్చిన వాళ్ళందరినీ పంపిస్తూ ఉన్నాడు, పంపించేయండి పంపించేయండి పంపించేయండి. వాళ్ళందరూ రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మంచి మంచి రీతుల్లో రెడీ అయిపోయి వెళ్తున్నారు. తర్వాత ఒక టైంలో ఎస్తేరు వంతు వచ్చింది. ఎస్తేరు వంతు వచ్చినప్పుడు ఆమెను కూడా మరి హేగే అనేటువంటి ఆయన, ఆ షండుల నాయకుడు, అంతఃపురంలో వీళ్ళందరినీ రెడీ చేసేవాడు. ఎస్తేరు, ఈరోజు నీ వంతు, నువ్వు వెళ్ళి రాజు ముందు నిలవాలి, నువ్వు కోరుకో తల్లి, నిన్ను ఎలా రెడీ చేయమంటే అలా రెడీ చేస్తా.
అంతే. వాళ్ళు ఏది అలంకరించమంటే అది అలంకరించాలా, ఏ నగ పెట్టమంటే ఆ నగ పెట్టాలా, ఏ విధంగా సిద్ధపరచమని ఈ ఆడపిల్లలు కోరితే అతను అలా చేస్తాడు. ఈ అమ్మాయి సామాన్యంగానే వెళ్ళింది. పెద్ద హడావిడి లేదు, హంగామా లేదు, ఏమీ లేదు. చాలా సామాన్యంగా వెళ్ళి నిలబడింది. ఈమె ఆయనకు నచ్చింది. దేవునికి స్తోత్రం. ఇంకేముంది, కథ అయిపోయింది. ఎస్తేరు మహారాణి అయిపోయింది. ఇంకేంటి, ఎస్తేరు మహారాణి అయిన తర్వాత కొద్ది రోజులకి హామాను అనేవాడు ముఖ్య అధిపతి అయ్యాడు ఈ రాజు కింద. ఆ హామాన్ అనేవాడు అంతఃపురంలోకి, రాజుగారి భవంతిలోకి వస్తా పోతా ఉన్నప్పుడు ఆ భవంతి ఎదురుగా రకరకాల జాబుల్లో ఉండేవాళ్ళు హామానయ్య గారు వస్తున్నారు, హామానయ్య గారు వస్తున్నారు అని అందరూ గడగడ గడలాడుతూ లేచి నిలబడి వంగుతారు, నమస్కరిస్తారు, మొక్కుతారు. అక్కడే డేవిడ్, వింటున్నావు డేవిడ్? అక్కడే ఒక అతను ఉన్నాడు. అతను ఈ ఎస్తేరుని పెంచిన ఆయన మొర్దెకై. యూదుడు దేవునికి తప్ప మరెవడికి కూడా సాష్టాంగ పడడు, సాగిల పడడు. ఎందుకంటే 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, నీ దేవుడైన ప్రభు, అద్వితీయ ప్రభు, ఆయనకు మొక్కి ఆయనకే సాష్టాంగ పడాలి. మరి దేనికి కూడా సాష్టాంగ పడకూడదు, రోషం కలిగి ఉండాలి. నేను మనిషి కాలు మొక్కితే దేవునికి మహిమ పోతుంది కనుక నేను మొక్కను. ఇది మొర్దెకై ఫీలింగ్. అంతమంది సాష్టాంగపడి ఘనపరిచి భయపడేటువంటి అధిపతి అయిన ఈ హామానుని ఈ మొర్దెకై లెక్క చేయపోతుంటే కడుపులో మండిపోయింది ఆడికి. అరే, నేనే ఇంత మొనగాడినై తిని అందరూ కాలు మొక్కుతున్నారు, వీడేందిరా నాకు అసలు నా ఎదుట వంగడేంది అని అదొక అవమానంగా పెట్టుకున్నాడు. మరి అంతే కదా, అందరూ నమస్కరించినప్పుడు, అందరూ సాష్టాంగ పడ్డప్పుడు ఒకడు పెట్టకపోతే ఆ పెట్టనోడి ముందు వెధవైనట్టేగా, నమస్కారం చేయనోడి ముందు వెధవైనట్టేగా. అది వీడి ఫీలింగ్. వీడికి దిగులేసుకుంటాడు. దిగులేసుకొని ఒక నిర్ణయానికి వస్తాడు, నాకు నమస్కరించడా? అసలు వాడి కుటుంబమే కాదు, టోటల్గా వాడి జనాంగమే లేకుండా చేస్తా. వీడి గర్వం ఏంటంటే అధికార గర్వం. నేనెంత చెబితే రాజు అంతా, నేనేది చెబితే రాజు అది వింటాడు. అసలు ఆ జనాంగాన్నే లేకుండా ఏరి పడేస్తానని కుట్రవన్నీ రాజు దగ్గరికి వెళ్ళి, మహారాజా, ఒక బాధాకరమైన విషయం చెప్పాల్సి వచ్చింది, మీరేమనుకోనంటే చెప్తాను. పర్వాలేదు హామాను గారు, చెప్పండి, మీరు మా ముఖ్య అధికారి అయి ఉన్నారు, చెప్పండి. మన జనాంగం అంతా మీకు తెలుసు. మన ప్రజల్లో యూద జాతి అని ఒక జాతి ఉంది. చాలా అహంకారులు, కుట్రదారులు, వంచన మనసు కలిగిన వారు మన రాజ్యంలో ఉంటే శత్రువులతో చేతులు కలిపి మన మీద తిరుగుబాటు చేసి మనకు నష్టం కలిగించే అవకాశం ఎంతైనా ఉంది. మీరు సెలవిస్తే ఫలానా టైంలో వాళ్ళందరినీ కూడా ఏరేసేటట్టు ప్లాన్ చేస్తానన్నాడు. పాపం నిజంగా వాళ్ళ చేశారా? లేదు. ఒకడి మీద కక్షతో అసలు ఆ జాతినే లేకుండా చేయాలని కుట్ర పూనాడు ఈ హామాన్ అనేవాడు. ఇదంతా మీకు తెలిసిన కథే. ఈ సంగతి రాజు విన్నప్పుడు, హామాను గారు, మీరు అధికారండి, మీకు అధికారం ఇచ్చేసాము, మీరు మళ్ళీ మాకు చెప్పేది ఏంది? మీరేం చేయాలనుకున్నారో అది చేయండి, ఇదిగో ఉంగరం అని అధికారం ముద్ర ఇచ్చాడు. దేవునికి మహిమ. ఇక అధికార ముద్ర వేసి తాకీదులు రాసి రాజ్యం మొత్తం పంపించాడు. ఫలానా తారీఖున, ఫలానా నెలలో, ఫలానా టైములో, ఫలానా వారంలో, ఫలానా తారీఖులో అన్ని ప్రదేశాలలో ఉన్న యూదుల్ని, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇతరులు చంపేసేయండి అని ఆజ్ఞ జారీ చేసేసాడు. అన్ని ప్రదేశాలకు వెళ్ళిపోయినప్పుడు ఈ సంగతి మొర్దెకైకి తెలిసింది. అయ్యో, ఇది నా వల్లనే వచ్చింది, నా జాతి ప్రజలందరికీ కూడా ఇది నష్టం కలుగుతుంది అని తల మీద ధూళి పోసుకొని, గోనె పట్టు కట్టుకొని, ఉపవాసం ఉండి దేవుని వైపు తిరిగి మొర్ర పెడతాడు. యూదులందరూ కూడా, ఎందుకంటే వాళ్ళకి చావు తారీఖు నిర్ణయించబడింది. ఏం తారీఖు చెప్పండి? చావు డేట్ కన్ఫామ్ అయిపోయింది.
కాబట్టి అంత భయభ్రాంతులకు గురై ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పుడు మొర్దెకైకి ఎస్తేరు గుర్తొస్తుంది. వెంటనే ఎస్తేరు దగ్గరికి సమాచారం పంపిస్తాడు. అమ్మా, మన ప్రజలంతా ప్రమాదంలో ఉన్నారు, మొత్తాన్ని చంపేయమని రాజు ఆజ్ఞ జారీ అయింది. హామాను అనే వాడికి నేను నమస్కారం చేయనందున అన్యుడికి మనం సాగిల పట్టు యూదుల మర్యాద కాదు గనుక నేను వాడికి సాగిల పడలేదు. ఆ కారణం చేత వాడు కడుపులో ద్వేషం పెట్టుకొని టోటల్గా మన జాతినే లేకుండా చేయటానికి కుట్ర పన్నాడు. ఎస్తేరు, నీవేమైనా చేయగలవా? రాజుతో మాట్లాడే ఛాన్స్ ఏదన్నా ఉందా అని లెటర్ పంపిస్తాడు. ఆమె ఏం చెప్పుదో తెలుసా? నేను ఇప్పటికి రాజును కలుసుకొని చాలా కాలమైంది. రాజు అనుమతి లేకుండా ఆయన సముఖంలోకి నేను వెళితే ఆయన చేతిలో ఉన్న దండం చూపిస్తే నన్ను బతకనిస్తారు, దండం చూపించకుండా కళ్ళెర్ర చేశాడంటే నన్ను తీసుకెళ్ళి చంపేస్తారు అని సమాచారం పంపిస్తుంది. సమాచారం పంపిస్తే అప్పుడు మొర్దెకై మళ్ళీ ఒక సమాచారం పంపిస్తాడు. ఆ తరువాత ఎస్తేరు ఒక పని చేస్తుంది. తత్ఫలితంగా తన జాతి ప్రజల మొత్తాన్ని కూడా ఎస్తేరు రక్షించుకుంటుంది. ఇదంతా తెలియని వాళ్ళు ఎవరున్నారు? తెలియని వాళ్ళు ఎవరున్నారు? అందరికీ తెలిసి ఈ స్టోరీ. కనీసం బైబిల్ గ్రంథంలో పెద్ద ఎక్కువ అధ్యాయాలు కూడా ఉండవు ఎస్తేరు గ్రంథంలో. కానీ ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మరుగైనటువంటి కొన్ని ముఖ్యమైన సంగతులు మీ దృష్టిలోకి తీసుకొస్తాను. వాటిల్లో మొట్టమొదటిది, అనాథ అయినటువంటి ఎస్తేరు తను బాల్యంలోనే తల్లిదండ్రులని కోల్పోవటం వల్ల తను పెంచబడినటువంటి తీరు. ఎలా పెంచబడింది అంటే, వాస్తవంగా తల్లిదండ్రి లేని పిల్లలు హద్దులు దాటి జీవిస్తారు అంటారు లోకం. కానీ తల్లిదండ్రి లేకపోయినా తనని ప్రేమించి ఆదరించి తనను చేర్చుకొని మమకారాన్ని చూపినటువంటి ఆయననే తల్లిగా తండ్రిగా గౌరవించి ఆయనకు లోబడి ఆయనకు అభ్యంతరకరమైనది ఏదీ చేయకుండా జాగ్రత్త పడినటువంటి నీతిమంతురాలు ఎస్తేరు. ఏమండి, సొంత తల్లిదండ్రుల మాటే పిల్లలు వింటలేదు, ఇక తల్లిదండ్రుల్ని కోల్పోయినటువంటి వాళ్ళు ఇక పెంచిన వాళ్ళ మాట వింటారా అంటారేమో. వినేవాళ్ళు కూడా ఉన్నారు. అమ్మా, నువ్వు రాజుగారి దగ్గరికి మరి ఆ పోటీలో నువ్వు కూడా పాల్గొనాలి అని ఆయన చెబితే ఒక్క మాట ఎదురు చెప్పకుండా ఆయనకు లోబడినటువంటి ఎస్తేరు. నంబర్ 1, పెంచిన వారి ఎదుట తన గౌరవాన్ని కాపాడుకున్నటువంటి నీతిమంతురాలు ఎస్తేరు. అందరు యవనస్తురాండ్రైన ఆడపిల్లలు మగపిల్లలు కూడా ఆమె మాదిరి. ఈరోజు అందరికీ సెల్ ఫోన్ సౌకర్యం వచ్చింది. ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరితో ఎలా వ్యవహరిస్తున్నారో, ఎవరికి ఎన్ని రకాల కాంటాక్ట్స్ ఉన్నాయో వాళ్ళకే తెలుసు. నాకేం తెలుసు, మీకేం తెలుసు? వివాహానికి ముందే ఎవరు ఎన్ని రకాల పద్ధతుల్లో బ్రతుకుతున్నారో, ఎవరు సొంత ఇష్టాలు ఎలా నెరవేర్చుకుంటున్నారో, కన్నవారి ఆలోచనలకు కానీ దైవజనుడి ఆలోచనకు కానీ విలువివ్వకుండా జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఎంతో తిరిగి జన్మింపజేసేదానికి దేవుడు వాడుకున్నటువంటి దైవజనుడు అంతే. తల్లిదండ్రుల మాట, తర్వాత దైవజనుడి మాట ఖచ్చితంగా గౌరవించాలి ఆడపిల్లలు. కానీ ఈరోజు కొంతమంది జీవితాలు చూస్తే విచ్చలవిడిగా వాళ్ళ ఇష్టం. మళ్ళీ దేవుని ఎరిగిన వాళ్ళు ఎరగనోళ్ళు కాదు. తల్లిదండ్రుల అభిప్రాయాలతో ఇష్టాలతో నిమిత్తం లేకుండా సొంత ఇష్టాలతో సొంత అభిప్రాయాలతో తమ మనస్సుకు వచ్చినట్లుగా ఓన్ సెలక్షన్స్. ఈ పరిస్థితుల్లో నేటి ఆడపిల్లలు ఉన్నారు. కానీ ఎస్తేరు అలా లేదు. వివాహానికి ముందు ఆమె ఎవరితో కూడా సంబంధం కలిగి లేదు. ఆమె పవిత్రురాలైన కన్యగా తన జీవితాన్ని దేవుని ఎదుట కాపాడుకుంది. అఫ్ కోర్స్ ఇప్పటికే ఒకవేళ బలహీన పడుంటే ఇక్కడ ఉన్న బిడ్డల్లో
మించిందేం లేదు. ఇప్పుడైనా నువ్వు బ్యాలెన్స్ చేసుకొని ఎస్తేర్లాగా నిలబడవచ్చు. గతం గతః. దేవుడు శుద్ధీకరించి నూతన పరుస్తాడు, మరో నూతన అధ్యాయాన్ని నీకు ఇస్తాడు నువ్వు సిద్ధపడితే. నీతి నియమాలు కొన్ని ఉన్నాయి. ఆ వాటిల్లో ఈ హెబ్రీ స్త్రీ ఎవరైతే ఉన్నారో ఎస్తేరు, ఆమె ప్రత్యేకంగా కనపడింది. ఇది మొదటి సంగతి. తన సొంత స్వేచ్ఛగా తిరిగినటువంటి వ్యక్తి కాదు. బాగా వినాలి. నెంబర్ 2, రెండవ విషయం ఏంటంటే, ఆమె పంపబడిన స్థలంలో మనుషులందరికీ ఆమెను చూసినప్పుడు దయ పుట్టింది అని రాస్తుంది. మీరు ఎస్తేరు గ్రంథం చదువుకోవచ్చు చక్కగా. ఎందుకు మనుషులకు దయ పుట్టింది ఆమెను చూసినప్పుడు అంటే, ఆమె వారి ఎదుట దీనురాలుగా నడుచుకుంది. ఎలా నడుచుకుంది? దీనురాలుగా నడుచుకుంది. మిగిలిన వాళ్ళంతా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ రకరకాల గొంతెమ్మ కోరికలన్నీ కోరి ఎట్లనో ఉన్నారు. కానీ ఈ అమ్మాయి మాత్రం అణకువగలిగి దీనంగా, ఎంత అంటే సామాన్యుడైన షండుడుకు సైతం ఆమె ముఖం చూస్తే పాపం అనిపించింది. ఈరోజు ఇది కూడా మనం ఒక పాఠంగా తీసుకోవాలి. అహంకారులంగానో, గర్వహృదయంలాగానో, పెడద్రంతో నిండిన మనుషుల్లాగానో మనం నడుచుకోకూడదు. దేవుని ఎదుటను మనుషుల ఎదుటను అవకాశం ఉన్నంత వరకు దీనత్వాన్ని సాధన చేయాలి. కొన్నిసార్లు మనం కూడా గద్దించాల్సి వచ్చింది. యేసయ్య ఏమన్నాడు? నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును అన్నాడు. యేసయ్య దీనుడుగా ఉన్నాడు, కానీ కొంతమంది ఎదుట అగ్గి మీద గుగ్గిలంలా మండిపోయాడు. అర్థమైందా? మనమందరం ఈ పాఠాన్ని నేర్చుకోవాలి. ముఖ్యంగా దేవుని ఎదుట దీన మనస్కులమై ఉండునట్లు జాగ్రత్త పడాలి. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపుతాడని పేతురు పత్రికలో ఉంది. తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలీయమైన రెక్కల కింద నడమంతర పోళ్ళై ఉండండి అన్నాడా? మిడిమేల పోళ్ళై ఉండండి అన్నాడా? అహంకారులై ఉండండి అన్నాడా? దీన మనస్కులై ఉండండి అన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దీనురాలు, గర్వహృదయరాలు కాదు. ఏం చూసుకొని గర్వం? ఈరోజు మనుషుల్ని మనం పరిశీలిస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం చేత విడిచిపడతా ఉంటారు. కులాన్ని బట్టి కొంతమంది గర్విస్తే, డబ్బును బట్టి కొంతమంది గర్విస్తే, జనాంగాన్ని బట్టి, జన బలాన్ని బట్టి కొంతమంది గర్విస్తే, సౌందర్యాన్ని బట్టి కొంతమంది గర్విస్తే, అయ్యా వాళ్ళకున్న తెలివితేటలను బట్టి కొంతమంది గర్విస్తే, వాళ్ళకున్న టాలెంట్ సామర్థ్యాన్ని బట్టి కొంతమంది గర్విస్తే, వాళ్ళకున్న అధికారాన్ని బట్టి కొంతమంది గర్విస్తే, ఓరే నాయన జనాల్ని మనం చూస్తే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాన్ని బట్టి మిడిచిపడతా ఉంటారు. కానీ ఈమె దేన్ని బట్టి నేను గర్వించేది, దేన్ని బట్టి నేను అతిశయపడేది? సౌందర్యవంతురాలే, అందగత్తే, కానీ తన అందాన్ని బట్టి ఆమె అతిశయించలేదు. ఈరోజు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం. ఆ సౌందర్యాన్ని ఇనుమడింపజేసుకోవడానికి ఎన్ని ఫీట్లు చేస్తారు. ఏమండి, వయసు దగ్గర 50-55 వస్తాయి, ఇంకా 25 ఏళ్లలా కనపడాలని ఏం పాటలు పడుతుంటారు. మిమ్మల్ని కాదులేండి, ఒకవేళ మీరు ఆ జాతి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కూడా అన్వయించుకోండి. వయసు 55 ఉంటుంది, 25లా కనపడాలని ఒరే నాయన మేకప్లు వేసి అయ్యేసి ఇయ్యేసి అట్టబడి ఇట్టుబడి ఎట్లనన్నా అట్లా కనపడాలి. ఏం సాధించాలని, ఏం పొందాలని? పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా, ముఖ్యంగా పురుషుడి సంగతి పక్కన పెడితే స్త్రీ, ఎందుకంటే మనం ఎస్తేరు విషయం మాట్లాడుకుంటున్నాం కాబట్టి. అందాన్ని ఇనుమడింపజేసుకోవడానికి ఈరోజు బ్యూటీ పార్లర్లు కళకళలాడిపోతున్నాయి. ఏదో పాపం పెళ్లి కావాల్సిన ఆడపిల్లలు పెళ్లి కొడుకు చూసి దడుచుకోకుండా ఏదో కొద్దిగా రెడీ అవుతున్నారంటే అది వేరే సంగతి. ఏదో జాలిపడి వదిలేద్దాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అరే పెళ్ళయ్యే, పిల్లలు పుట్టే, పిల్లలు పెద్దోళ్ళు అయ్యే,
పిల్లలకి సోకు తక్కువ, తల్లికేమో సోకు ఎక్కువ. ఒరే ఏందిరా ఈ మాటలు అనుకోవాకండి. పుట్టిన వాళ్ళకు ఉండదంతా, వాళ్ళు మళ్ళీ వీళ్ళంతా అయి ఉంటారు. కానీ తల్లికి ఏందో ఆ పైత్యం నాకు అర్థం కాదు. ఉన్నారా లేరా కొంచెం చెప్పండి. ఎట్టంటాళ్ళు లైవ్లో ఉన్న వాళ్ళకి ఏమన్నా బాధ కలిగితే నాకు అనవసరం, సర్దుకో, ఇక నుంచి రావాకు లైవ్లోకి. దేవునికి స్తోత్రం. అట్లాంటిది లేదన్నా అంటే విను. కనీసం వయసును బట్టి అయినా మనం కొంచెం పద్ధతులు మార్చుకోవాలి కదా. ఎంత దరిద్రంగా ఉంటుందంటే కొంతమంది ఆలోచన, ఈ తల్లికి పిల్ల ఉందనుకో, ఆ పిల్లకి ఆ పిల్లే ఈమెకు తల్లిలాగా ఉండాలన్నట్టు ఫీలింగ్. అందాన్ని ఇనుమడింపజేసుకోవటానికి సౌందర్య పిపాస. ఈ దరిద్రం ఏమీ లేదు ఎస్తేరు దగ్గర. అందగతే, కానీ తన అందాన్ని బట్టి అతిశయించింది కాదు. యూద జాతి ఆశీర్వదించబడిన జనాంగానికి చెందిందే, కానీ దాన్ని బట్టి గర్వించింది కాదు. షండుల్ని తేలిగ్గా చూస్తారు అంతఃపురాల్లో, నపుంసకుల్ని తేలిగ్గా చూస్తారు సమాజంలో, కానీ వాళ్ళను కూడా అగౌరవపరచలేదు. వారు వస్తున్నా వెళ్తున్నా కూడా ఆమె కూర్చున్న స్థలం నుంచి లేచి నిలబడి గౌరవించేది, ప్రేమగా మాట్లాడేది, గౌరవంగా పలకరించేది. ఈ అమ్మాయి దగ్గరగా సంవత్సరం ఉంది అక్కడ. ఎంత ఆలోచింపజేసిందంటే తన ప్రవర్తన ద్వారా, తన దీనత్వంతో అక్కడున్న పని వారిని అందరినీ కూడా ఆమె ఆకర్షించింది. నేను చెప్పనా, దేవుని ఎదుట దీనురాలుగా ఉండనటువంటి స్త్రీకి, సుగుణం సుబుద్ధి లేని స్త్రీకి సౌందర్యం ఉందనుకో, దాన్ని ఎలా పోల్చాడో తెలుసా బైబిల్లో? సుబుద్ధి లేని స్త్రీకి ఉండే సౌందర్యం పంది ముక్కునున్న బంగారు కమ్మె వంటిది అన్నాడు. అర్థమైందా? కొంతమంది అందం చూస్తేనేమో భలే అద్భుతమైన సౌందర్యం, బుద్ధి చూస్తేనేమో బురదలో బొర్లే పంది కన్నా దారుణం. వీడేంది పగబట్టాడా ఏంది ఈరోజు ఎట్లా తిడుతున్నాడు అనుకోవాకండి. ఉన్న సంగతి చెబుతుందండి. కొంచెం బాధ కలిగితే కలగనియండి, పర్వాలేదు. స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సౌందర్యం ఉండంగానే సరికాదు, సుబుద్ధి కూడా కావాలి. సుబుద్ధి లేని సౌందర్య స్త్రీకి ఆమె సౌందర్యం పంది ముక్కునున్న బంగారు కమ్మె. అయ్యో, నా ముక్కున బంగారు కమ్మె పెట్టారు, ఇక నుంచి నేను అశుద్ధం తినకూడదు అనుకుంటుందా? దాని ముక్కునుంది గోల్డ్, దానికి చాలా విలువ ఉందని ఈ పందికి ఏం తెలుసు? పందికి చక్కగా పోయి ఏ ఫీలింగ్ లేకుండా అన్నీ మిక్స్ చేసి నవ్వులుతూ ఉంటుంది అన్నమాట. ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. అవునా? అది వివేకము లేని సుందర స్త్రీకి తన అందం పంది ముక్కును ఉన్న బంగారు కమ్మె. మన పాట ఉంది కదా, ఆశపడకు పాటలో, అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా, పంది మొక్కున బంగారు కమ్మె పెట్టిన ఫలితం లేదమ్మా. అందమైన ఓ సుందర స్త్రీకి గుణము లేక ఫలమేమమ్మా, పంది మొక్కున బంగారు కమ్మె పెట్టిన ఫలితం లేదమ్మా. అందమైన దీనా శకములు హద్దు లేక ఏమైందమ్మా, అందమైన దీనా బ్రతుకులో హద్దు లేక ఏమైందమ్మా. అంతరంగమున గుణము కలిగిన సారా చరిత్రకెక్కిందమ్మా, అంతరంగమున గుణము కలిగిన సారా చరిత్రకెక్కిందమ్మా. ఆశపడకు ఈ లోకం కోసం చిల్లెమ్మా, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. దేవునికి మహిమ.
ఎక్కడున్నాడో ఇరిమి అన్న, ఎక్కడే ఉంది పరదేశంలో ఉంటాడులే అంటే పరదేశంలో ఇప్పుడు ఎక్కడున్నాడో ఎవరి దగ్గర కూర్చొని మాట్లాడుతున్నాడో అని. పౌలు గారి దగ్గర కూర్చున్నాడో, మరి పేదరు గారి దగ్గర కూర్చున్నాడో, మరి ఏ భక్తుల దగ్గర కూర్చున్నాడో, మొత్తానికి ఇక్కడైతే ఇక్కడి నుంచి వెళ్ళాడు, ఆణిముత్యాలు ఇచ్చి వెళ్ళాడు. స్తోత్రం. ఏమండి, తన అందాన్ని బట్టి, తన జాతి స్థితిని బట్టి, దేన్ని బట్టి అతిశయ దీనురాలు. మొట్టమొదట తన తండ్రి ఇంట విధేయురాలు, రెండవది దీనురాలు. దీన మనసు అంటే యేసయ్యకి భలే ఇష్టం అండి. అలాగని అవతలోడు అన్యాయం చేస్తున్నా కూడా దీనంగా ఉండమని కాదు, అవకాశం ఉన్నంత వరకు దీన మనస్సు కలిగి మనం నడుచుకోవటం అనేది యేసయ్యకి చాలా ఇష్టం. గద్దించేకాడ గద్దించాలి, కానీ అవకాశం ఉన్నంత వరకు మనం దీనులుగా ఉండునట్లు చూసుకోవాలి. మిడిసిపడి ఉప్పొంగే రకాలుగా ఉండకూడదు. కొంతమందికి కొద్దిగా విషయం తెలిస్తే జలిగే ఎవరిని లెక్క చేయనంటారు. కొద్దిగా జ్ఞానం వస్తే చాలు. ఇప్పుడు నేను ఉన్నాను, ఉపదేశం చేస్తున్నాను, కొంతమంది సేవకులు అయ్యారు. అయిన వాళ్ళు ఒకవేళ ఇంకొంచెం ఏదన్నా ఇంప్రూవ్ అయ్యారు అనుకో, అన్నకేం తెలుసులేరా అనుకోవచ్చు. అంటే ఇంతవరకు దేవుని కృపను బట్టి వాళ్ళకి ఆ ఛాన్స్ నేను ఇవ్వలేదులేండి, దేవుడి దయ వల్ల. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు నాకు అంబుల పొదిలో బాణాలు సమృద్ధిగా పెట్టాడు. ఎన్ని విషయాలు వాళ్ళకి అందించినా ఇంకా అనేక కొత్త సంగతులు దేవుడు నాకు చెబుతానే ఉంటాడు. వాళ్ళకి ఎప్పుడు అందకుండా నన్ను పైన కూర్చోబెడతాడు, నాకు తెలుసు ఆ సంగతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కొంతమందిని చూశాను, కొద్దిగా విషయం ఉంటే చాలు, ఓరు నాయన ఇక క్రైస్తవ సంఘం మొత్తాన్ని ఇక నేనే ఉద్ధరించాల్సి వచ్చింది, అంతా నేనే చేయాల్సి వచ్చింది అన్నట్టు మాట్లాడతారు. నాకు అనిపిస్తుంది, ఓరు బాబు ఏమిరా ఈ మిడిసిపాటు. కొంతమంది ఉంటారు గొప్పవాళ్ళు దైవజనులు, వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయ్యి ఉండి అన్ని సంగతులు తెలిసి కూడా చాలా దీనులుగా మాట్లాడతారు. కొంతమందిని చూసాను, నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉన్నాడు, దాదాపు 61 సంవత్సరం ఇప్పటికి వచ్చింది వయసు. ఆయన పాపం ఏ సంగతైనా చెప్పగలిగే మంచి జ్ఞానవంతుడు, కానీ చిన్న బిడ్డ పోయి అడిగినా కూడా ప్రేమగా మాట్లాడతాడు. అంత మంచి ఆత్మీయుడు. చాలా తగ్గింపు. ఈ మిడిసిపడే వాళ్ళు ఎవరైనా ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, నువ్వు మిడిసిపాట్లో ఉన్నావు, అబ్బో నాకు కాస్త తెలుసు, నాకు ఆ విషయాలు తెలుసు, నా దగ్గర ఆ సబ్జెక్ట్ ఉంది, నా దగ్గర ఈ సబ్జెక్ట్ ఉంది, నాకు అంత తెలుసు ఇంత తెలుసు అని నీకు కలిగిన దేన్ని బట్టి నువ్వు అతిశయపడినా నువ్వు దేవునికి చాలా దూరంగా ఉన్నావు అని అర్థం. దైవజనులు కూడా వినొచ్చు ఈ మాట. దేన్ని బట్టి నువ్వు అతిశయపడినా నువ్వు దేవునికి దగ్గరగా లేవు, చాలా దూరంగా ఉన్నావు. అందుకే అందరూ నీకు తక్కువగా కనపడతారు. దేవునికి సమీపంలోకి వెళ్ళావు అనుకో, గుర్తుపెట్టుకో సూత్రం, దేవునికి దగ్గరికి వెళ్ళావు అనుకో, అందరు మంచోళ్ళ కనపడతారు, నీకు నువ్వే తేడా కనపడతావు. జస్ట్ చిన్న ఫరక్ అన్నమాట. దేవునికి దూరం అయ్యాడు వీడు అంటానికి రుజువు ఏంటంటే, అందరూ తేడా కనపడతారు, వీడి మంచోళ్ళ కనపడతాడు. దేవునికి దగ్గర అయ్యాడు అంటే జస్ట్ మారిపోద్ది అన్నమాట. అందరేమో మంచిగా కనపడతారు, నాకన్నా వీళ్ళు నయం కదా, నాకన్నా వాళ్ళు నయం కదా, నేనే తేడా, ఈ మైండ్ వస్తుంది. కాబట్టి ఒకడు దేన్ని బట్టైనా ఉప్పొంగుతున్నాడు అంటే వాడు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాడు దేవుడికి. దేన్ని బట్టి కూడా ఉప్పొంగకూడదు. నీకెంత తెలిసినా దేవుని ఎదుటను, దేవుని పిల్లల ఎదుటను దీనుడుగా ఉండునట్లు జాగ్రత్త పడాలి, దీనురాలుగా ఉండునట్లు. అహంభావంతో మాట్లాడటం కానీ, అహంకారాన్ని చూపటం కానీ చెయ్యకూడదు. దేవునికి స్తోత్రం. ఓకేనా? మూడవది, ఇది చాలా ముఖ్యమైన సంగతి, మంచి సంగతి. ఓ ప్రశ్న, అంతమంది రాజకుమార్తెలు, అంతమంది అందగత్తెలు, దాదాపు సంవత్సరం రెడీ అయిన వాళ్ళు, లేదు గంట 2 గంటలు కాదు, సంవత్సరం రెడీ అయిన వాళ్ళు ఇంతమంది ఉండగా రాజుకి ఎస్తేరే ఎందుకు నచ్చింది? ఎస్తేరే
ఆయన ఆమోదం పొందడానికి కారణం ఏంటి అనేది ఓ ప్రశ్న. వాస్తవమేగా. వందల మంది వచ్చుంటారు, వేల మంది వచ్చుంటారు ఆ అంతఃపురానికి. సంవత్సర కాలం 6 నెలలు ఒక రకంగా, 6 నెలలు ఇంకో రకంగా రెడీ అయ్యారు. ఇంతమంది వెళ్తే వీళ్ళందరిలో ఎస్తేరే రాజుకు నచ్చడానికి కారణం ఏంటి? వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, ఆ ముఖానికి ఇది పోయి, ఈ నగలయ్యి, ఈ టైపు శారీ కావాలి నాకు అని ఈ హేగే గారు అడుగుతాడమ్మా, ఈరోజు నీ వంతు ఏం కట్టమంటావు, ఎలా రెడీ చేయమంటావు అంటే, నాకు ఇవి ఇవి కావాలని అంత రెడీ అయ్యి వెళ్ళేవాడు. పాపం ఎంతమందిని చూసినా రాజు వెళ్ళిపో వెళ్ళిపో పో అంటున్నాడు. కానీ ఎస్తేరు వెళ్ళి నిలబడగానే ఈమె నా భార్య అన్నాడు. ఏ మంత్రం వేసింది, ఏం చేసింది? ఎస్తేరు ఎంత జ్ఞానవంతురాలో చూడండి, ఎంత తెలివి కలిగిందో. ఎస్తేరు, బంగారు తల్లి దా. ఏమిటి తండ్రి గారు, ఈరోజు నీ వంతమ్మా హేగేతో అంటుంది. హేగే అంటున్నాడు ఆమెతో. ఆయన్ని ప్రేమగా పలకరించింది. ఆయన నా దగ్గరకు తీసుకొని, నా తల్లి బంగారం, ఈరోజు నువ్వు వెళ్తావు అమ్మా, రాజుగారు ఈరోజు నిన్ను చూడబోతున్నాడమ్మా, చెప్పు నీకేం ధరింపజేయమంటావు చెప్పు తల్లి అన్నాడు. ఆమె ఆయనకి వెళ్ళి చూసి, మీరు నన్ను పరీక్షిస్తున్నారా తండ్రి? అదేంటి తల్లి, పరీక్షించటం ఏంట్రా? ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారా, నాకెవ్వరు నచ్చలేదమ్మా, నువ్వంటే నాకు ఇష్టం తల్లి, నీ దీనత్వం నాకు నచ్చిద్దిరా, చెప్పురా నువ్వు ఏది ఎట్లా రెడీ చేయమంటే అట్లా రెడీ చేస్తా, చెప్పు తల్లి. ఏమని తెలుసా, మీరు నన్ను పరీక్షిస్తున్నారు? అది లేదమ్మా, కోరుకోరా. నేను కోరుకునేది ఏంటయ్యా, నేను ఇప్పుడు వచ్చాను, అనేక సంవత్సరాలుగా రాజుగారి అంతఃపురంలో ఉండి ఆయన ఇష్టాయిష్టాలు తెలుసుకున్నవారు మీరు. నేను ఏ వస్త్రం కడితే, ఎలాగ ధరించుకుంటే, ఏ విధంగా ఉంటే ఆయన దృష్టికి ఇష్టమవుతానో నాకేం తెలుసయ్యా. ఇంతవరకు ఆయన చూడను కూడా చూడలేదు నేను. స్తోత్రం. అర్థమైందా? ఇంతవరకు నేను నా కళ్ళతో కూడా ఆయన చూడలేదు. మరి ఆయన ఇష్టాయిష్టాలు, అభిరుచులు నాకేం తెలుసు? కానీ నేను చూడలేదు, కానీ మీరు చూశారు, మీకు తెలుసు. కాబట్టి ఏ వస్త్రములు ధరింపజేస్తే నేను ఆయన దృష్టికి ఇంపుగా కనబడతానో అవన్నీ మీరే నాకు ధరింపజేయండి. మీరు ఏది ధరింపజేస్తే దాంతోనే నేను వెళతాను, ఒక్కటి కూడా అదనంగా కోరనంది. ఎలా ఫీల్ అయి ఉంటాడు చూడండి ఆయన. యేసయ్య గురించి మనకేం తెలుసండి? తెలిసినోడు ఒక ఆయన ఉన్నాడు. చెప్పండి ఎవరు? పెద్దగా చెప్పాలి, ఇంకొంచెం సౌండ్ పెంచి పెద్దగా అరిసి చెప్పండి. ఇది అరుపా? అరుపా? పెద్దగా చెప్పండి అరిసి. అబ్బే, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుడు ఇప్పుడు సరిపోయిందా? ఆ రేంజ్ అరవండి. నేను 3 అంకెలు లెక్క పెడతాను, అరవండి. రైట్, 1 2 3. అది యేసయ్యకు ఏమి నచ్చుతుందో ఏమి నచ్చదో మనకేం తెలుసు? ఆదరణకర్తకు తెలుసు. అక్కడ హేగే అలా ఉన్నాడు. రాజు అభిరుచులు, రుచులు, ఆంతర్యం అంతా ఇతనికి తెలుసు, ఎస్తేరుకు తెలియదు. తెలివి కలిగింది. హెబ్రీ స్త్రీ కదా, చురుకైంది. మొద్దుది కాదు, ముంపమాలోకం కాదు, షార్పు. ఏమండి? అరే, ఏ సంవత్సరాలు అయిపోయినా కొంతమంది స్త్రీలకి భర్తను ఆకర్షించడం తెలియదు. నిజం. కొంతమంది చురుకైన స్త్రీలు ఉన్నారు, వాళ్ళకి తెలుసు భర్తను ఎలాగా ఆకర్షించాలో. కొంతమందికి తెలియదు. ఖచ్చితంగా వాడికి ఎట్లా ఉంటే దరిద్రంగా చిరాకు పుట్టిద్దో అట్టనే కనపడిద్ది. నేను చెబుతున్నాగా, కొంతమంది ఉన్నారు.
మళ్ళీ బయటికి పోయేటప్పుడు, బజారుకు పోయేటప్పుడు మాత్రం అసలు అట్టహాసలు ఎటమాత్రం నడమాత్రం మిడివేలంగా తయారైద్ది. పాపం ఇంట్లో అతని ఇంటికి వచ్చేటప్పుడు కొరివి దెయ్యంలాగా కూర్చుంటు కనపడి, పగులు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేటట్టు దరిద్రపు అవతారం అంతా ఇంట్లో చూపిస్తూ ఉంటుంది, దెయ్యపు అవతారం అంతా. ఏం అనుకోవాకండమ్మా, నన్ను అనుకున్న మనసులో అనుకోండి, బయటకు అన్నవాకండి. ఎవరు చూడాలి సౌందర్యాన్ని? బయట జనం చూడాలా, ఇంట్లో భర్త చూడాలా? మొదట ఎవరు చూడాలి? కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు వినయంగా, తగ్గింపుగా, పద్ధతికి వెళ్ళాలి. భర్తగా కనపడేటప్పుడు ఎట్లా కనపడాలి? కాస్త శుభ్రంగా, ఓ పద్ధతిగా. అరే రే 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 బయట ఏదన్నా పెళ్లి కార్యక్రమం చెప్పు, సువాసన వచ్చే నూనె పూసుద్ది, ముఖానికి టన్ను పౌడర్ కొట్టిద్ది. ఆయన వాడే ఏదన్నా ఉంటే ఆమె కూడా ఆడికి ఆశ్చర్యం, నా భార్యనా అని. భయమో, నా భార్య ఎంత సౌందర్యం ఉందా నా భార్య దగ్గర అనుకుంటాడు. ఎప్పుడు? ఆ బయటికి పోయేటప్పుడు భయపడతాడు కూడా. వామ్మో, ఈ పక్కన నేను అంత అందంగా ఉన్నానో లేదని డౌట్ కూడా వచ్చింది. ఇదే మనిషి ఇంట్లో ఉందనుకో, ఏమకంటే 100 రెట్లు బెటర్ నేను అనుకుంటాడు. ఎందుకు? ఏ సుగంధాలైనా, ఏ సువాసనలైనా, ఏ అలంకారమైనా బయటికి పోయేటప్పుడు పిచ్చి తెలివి కదా. బయటికి పోయేటప్పుడు నువ్వు సామాన్యంగా పో, కానీ నీ భర్త ఎదుట ఉన్నప్పుడు ఎన్ని రీతులు నువ్వు ఆయన ఆకర్షించగలవో అన్ని రీతులా ఆయన ఆకర్షించడానికి ప్రయత్నం చేయాలి. ఇది తెలివిగల భార్య లక్షణం. ఇప్పటిదాకా తెలియకపోతే తెలుసుకోండి. ఆడవాళ్ళ వ్యవహారం కూడా నేనే ఆడ చెప్పేది, బుద్ధి లేకుండా ఏం చేద్దాం, కర్మ చెప్పాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. పొద్దంతా చాకిరి చేసి వస్తాడా, ఇంటికి రాగానే ఇక పట్టి మొదలు పెట్టిద్ది. ఇదిగో ఆయన వచ్చాడు, ఫైనాన్స్ ఆయన వచ్చాడు అంటది. వచ్చాడా? నీకు దండం పెడతా, కొద్దిగా ఆగవే, కొద్దిగా ఆగు. చేసి అలిసిపోయి వచ్చా, నాకు ఆగింది. గట్టిగా అడిగి వెళ్ళాడు, ఆమె కూడా వచ్చింది. ఒడ్డుకి తెచ్చావు, ఆమె దగ్గర ఆమె కూడా వచ్చింది. ఏడవ లేక, ఏడుపు రాక, నీరసం వచ్చి ఒక్క ఇదిలిచ్చి ఛే అని పోయి అడమనుకుంటాడు. ఏమన్నానయ్యా, ముఖం మీద అట్టబెట్టా, ఏమన్నారేంది? కాస్త శ్రావ్యంగా, ప్రేమ, కష్టపడి అలిసిపోయి వచ్చాడు. ఎన్నోసార్లు చెప్పా సూత్రం, పాటించడం పాడలేదు. మీరు ఏం లేదు, మీరు ఫైనాన్స్ గొడవలు చెప్పండి, వడ్డీలు గొడవలు చెప్పండి, లేకపోతే మీ బంగారు గొడవలు చెప్పండి, ఏదన్నా చెప్పండి, ముందు బిస్కెట్ వేయండి అని చెప్తున్నాను నేను. ఏంటిది? బిస్కెట్ వేయండి, వేయాలి. కనీసం బిస్కెట్ లాగా అనుకొని వేయండి. ఏమని? కష్టపడి ఇంటికి వచ్చినప్పుడు కాస్త కాళ్ళకి నీళ్ళు ఇచ్చి, ఆడ మనిషి రావాలండి, ఒక అడుగు వచ్చి కాళ్ళకి నీళ్ళు ఇచ్చి, తాగేదానికి నీళ్ళు ఇచ్చి, ముఖం చూసి బాగా అలసిపోయినట్టున్నారు, చాలా కష్టపడుతున్నారు అని ఒక్క మాటను ఇక మనోడి కాళ్ళు కింద నిలబడవు, వెంటనే బిల్డింగ్ పైకి ఎక్కుతాడు. నేను చెప్పేది నిజం.